వచ్చేసరికి జానీ మాస్టర్ కి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు కస్టడీకి అనుమతించింది. జానీ మాస్టర్ పై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు కస్టడీకి తీసుకొని పోలీసులు జానీ మాస్టర్ ని ప్రశ్నించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్లో ఉన్నారు జానీ మాస్టర్. జానీ మాస్టర్ కి 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. జానీ మాస్టర్ పై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని చెప్పింది కోర్టు. బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్లో ఉన్నారు ఇప్పటికే జానీ మాస్టర్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, జానీ మాస్టర్ కి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి జ్యోతి? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. మొత్తంగా 4 రోజుల వరకు కూడా విచారించాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి శనివారం వరకు కూడా ఈ 4 రోజుల కస్టడీలో అనేక అంశాలు కూడా జానీ మాస్టర్ను అడిగి తెలుసుకొనున్నారు నార్సింగి పోలీసులు. ప్రధానంగా ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి కూడా సమాచారం పోలీసుల వద్ద ఉన్నప్పటికీ బాధితురాలు కొన్ని ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆధారాలన్నింటినీ కూడా జానీ మాస్టర్ ముందు ఉంచి ఈ 4 రోజుల కస్టడీలో కూడా విచారణ జరిపి అనేక అంశాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం జానీ మాస్టర్ని కస్టడీకి తీసుకొని ఉన్నారు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆయన్ని జైలు నుంచి తీసుకొని వచ్చి ఒక ప్రదేశంలో జానీ మాస్టర్ని 4 రోజుల పాటు కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు జరిగాయి. అయితే ఆ వాదనలకు సంబంధించి మాత్రం సోమవారానికి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈలోపు ఈ కస్టడీకి సంబంధించి ఏదైతే పోక్సో కేసు కూడా నమోదు చేశారో, రేప్ కేసు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ కొన్ని ఆధారాలు బాధిత యువతి ఇచ్చింది కాబట్టి ఆ యువతి ఇచ్చినటువంటి ఆధారాలను ముందుంచి, అంతేకాకుండా పోక్సోకి సంబంధించినటువంటి ఆ విచారణ, అంతేకాకుండా ఏదైతే ముంబై హోటల్ను తనకు తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు, అంతేకాకుండా తనని కొట్టడం లాంటివి కూడా చేశాడు కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించి కూడా జానీ మాస్టర్ని ఈ ఆధారాలన్నింటినీ ముందుంచి కూడా అడిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరొక వైపు ఎటువంటి 3rd డిగ్రీ ప్రయోగం చేయకూడదు, అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాల్సిందిగా ఒకవైపు పోలీసులకు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి శనివారం వరకు కూడా కస్టడీకి అనుమతినిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రమే జానీ మాస్టర్ని కూడా ఎవరైతే పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.